యువతకు నమస్తే. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ మొబైల్ అనేది మన జీవితంలో సగభాగం కాదు, 90% భాగం అయిపోయింది. ఈ మొబైల్ లేకపోతే ఇవాళ వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు ఒక కాలు కూడా బయటపెట్టని సమయం ఆసన్నమైంది. ఈ మొబైలే మన జీవితంలో 90% మనల్ని ఆపరేట్ చేస్తుంది. కాబట్టి నేను యువతకు ఒకటే చెప్తున్నాను, స్మార్ట్ ఫోన్లో చాలా విషయాలు వస్తున్నాయి. మంచి వస్తుంది, చెడు వస్తుంది. మనం మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది మనకి, కానీ చెడు తీసుకుంటే చెడు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక అబ్బాయి బెట్టింగ్లో డబ్బులు ఆడి పోగొట్టుకొని ఆయనే ప్రాణాలు తీసుకున్నాడు, మరణానికి గురైనాడు. అయితే ఇట్లా చాలామంది పిల్లలు, యువత మరి మొబైల్ ఇట్లా ఓపెన్ చేయగానే మనకు రీల్స్ వస్తూ ఉంటాయి, మద్యం రీల్స్ వస్తూ ఉంటాయి. ఆ రీల్స్ చూస్తే మనం తాగబోతే అవుతుంది. యువకులు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఈ మొబైల్లో చూసి వీటికి దాంట్లో బెట్టింగ్ యాప్లలో పోయి బెట్టింగ్లు ఆడి మన కుటుంబాలని విధిపాలు చేద్దు. మొబైల్ అనేది మంచితనానికి వాడండి, 100% మంచితనాన్ని చూడండి. ఎందుకంటే దీనిలో ఇప్పుడు అన్ని రీల్స్ తయారైనాయి. ఆ రీల్స్ వల్ల, షార్ట్స్ వల్ల జీవితాలు నాశనమవుతున్నాయి. మొబైల్ ఓపెన్ చేసి చాలు అన్ని బూతులు లేదంటే బెట్టింగ్ యాప్లే వస్తున్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ఒక భగవంతుని స్వరూపంలాగా భావించి, ఒక దైవ స్వరూపంలా భావించి దేవుని ప్రార్థించినట్టే మంచి పనులే చూద్దామని చెప్పి తెల్లారి లేట్ కానీ సాయంత్రంగా అవే చూడాలి. అట్లనే మనం గడపాలి. ఎందుకంటే లేనిపోని అని చూసి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్లీజ్ దయచేసి యువతి యువకులకు చెప్తున్నాను, స్మార్ట్ ఫోన్ ఈజ్ గాడ్, దేవుడు లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా, దేవుని మనం ఎంత జాగ్రత్తగా ప్రార్థిస్తామో ఈ స్మార్ట్ ఫోన్ అంత జాగ్రత్తగా వాడాలి. మన జీవితానికి బాగుండాలి అని చెప్పి, మన కుటుంబాలు, మన తల్లిదండ్రులు, మనం పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు.